అక్రమాలకు అడ్డాగా మారిన పౌర సరఫరా శాఖలో ప్రక్షాళనకు తెలంగాణ సర్కార్ నడుం బిగించింది. ఇందులో భాగంగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ అన్ని జిల్లాల పౌర సరఫరాల శాఖ అధికారులు, కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమగ్ర సర్వేలో సేకరించిన సమాచారం ఆధారంగా అర్హులను గుర్తించి కొత్త రేషన్ కార్డులను జారీ చేయాలని సమావేశంలో నిర్ణయించారు. అయితే మరో వారం రోజుల్లో విధి విధానాలు ఖరారయ్యే అవకాశం ఉంది. పల్లెల నుంచి పట్టణాలకు భారీగా వలసలు పెరుగుతున్నాయి. దీంతో వలస వెళ్లిన వారు రేషన్ తీసుకోలేకపోతున్నారు. ఇదే అదునుగా వారి రేషన్ను డీలర్లు పక్కదారి పట్టిస్తున్నారని ప్రభుత్వం అంచనా వేసింది. దీనికి అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అర్హులు ఎక్కడున్నా సరుకులు అందించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఈ మేరకు స్మార్ట్ కార్డులను ఇవ్వాలని నిర్ణయించింది. కొత్త రేషన్ కార్డులు బ్యాంకు ఏటీఎం కార్డ్స్ లాగా స్వైప్ చేసే విధంగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఈ సరికొత్త రేషన్ కార్డు విధానంతో రేషన్ సరుకులను లబ్ధిదారులు ఎక్కడైనా పొందవచ్చు. మరోవైపు ఈ స్మార్ట్ కార్డుల కోసం త్వరలో టెండర్లను ఆహ్వానించాలని సీఎస్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిర్ణయించారు.